డ్రైవర్ అన్న నమస్తే. మీ ముందు ఫయాజ్ అని డ్రైవర్ కనబడుతున్నాడు. జై మన డ్రైవర్ నుంచి ఈరోజు కర్నూలుకి వచ్చి అన్నగారికి అక్షరాల 25,000 ఇచ్చారు. వరలక్ష్మి క్షమించాలి, వరలక్ష్మి మేడం గారి ఆదేశాల మేరకు జై మన డ్రైవర్ గ్రూప్ నుంచి 25,000 ఇచ్చారు. మళ్ళీ అన్నకు కావాల్సింది దాదాపుగా 5 లక్షలు. ఈ వీడియో చూసే 10 డ్రైవర్లు అన్నగారికి సాయం చేయాలని, ఎందుకంటే అతను కోలుకుంటే ఈ చిన్న పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, తండ్రి బాగుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మళ్ళీ చాలా ఇబ్బందులు ఉన్నాడు. నేను ఇతని నంబర్ స్క్రీన్ మీద పెడతాను. ప్రతి ఒక్కరు దాతలు, డ్రైవర్లు కావచ్చు, డ్రైవర్లను అభిమానించే ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు అతనికి సాయం చేయాలని ఈ వీడియో ముఖాంతరం కోరుకుంటున్నాను. మళ్ళీ అలాగే జై మన డ్రైవర్ గ్రూప్కి, అలాగే వరలక్ష్మి మేడం గారికి చాలా కృతజ్ఞతలు. ఒక ఫోన్ చేసిన వెంటనే సాయం అందించినందుకు నా మీద అభిమానం, అలాగే ముఖ్యంగా డ్రైవర్ అన్నల మీద చాలా అభిమానం. ఆ అమ్మకి నెలకొకసారి ఇటువంటి అబాయకులైన డ్రైవర్లని ఆదుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడ డ్రైవర్ల సమస్యలు ఉన్నారో అక్కడక్కడ వాళ్ళ గ్రూప్ ద్వారా, జై మన డ్రైవర్ గ్రూప్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఇలాగే మనం అందరం సహాయ సహకారాలను అందిస్తూ, అలాగే మన కోసం కూడా డ్రైవర్ రంగం కోసం, మన డ్రైవర్ల కోసం, ఇటువంటి అభాగ్యుల కోసం మనమంతా యూనిట్ కావాలి. యూనిట్ అయితేనే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనల్ని గుర్తిస్తేనే ఇటువంటి ఈరోజు మనం ఇంత దూరం ఇంత రావాల్సిన అవసరం లేదు, ఇతని ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం బాగుంటే ఇటువంటి వాళ్ళనంతా చిన్న పని, సులభమైన పని ఆదుకోవడానికి పెద్ద విషయం కాదు. మళ్ళీ ప్రభుత్వాలు కూడా ఇటువంటి వాళ్ళ మీద దృష్టి పెట్టి ఎన్నో స్కీములు చేస్తున్నారు, ఎన్నో పాలసీలు చేస్తున్నారు. మళ్ళీ ఇది కూడా ఆరోగ్యశ్రీలో ఎంట్రీ చేసి దానికి ఎమ్మెల్యే కోట కిందనా, ఎంపీ కోట కిందనా, సీఎం ఫండ్స్ కిందనా ఇతనికి ఆపరేషన్ చేసే విధంగా ప్రయత్నించాలని, చేయించాలని ఈ వీడియో ముఖాంతరం కోరుకుంటున్నాను.